అందరికీ నమస్కారం అండి. నేను తుమ్మల మాధవిని, యూట్యూబ్ ఛానల్ అధినేత తుమ్మల అకాడమీ యూట్యూబ్ ఛానల్ అధినేత తుమ్మల మాధవిని. నేను మీకు ఇంగ్లీష్ గ్రామరు ప్రతిరోజు పెడతాను అని చెప్పేసి ఒకరోజు మొదలు పెట్టేసేసి ఆపిన కారణం ఏంటో మీరు ఎవరు నన్ను అడగలేదు. నా పిల్లలందరూ కూడా, నా క్లాస్మేట్స్ అందరూ కూడా నాకు సజెషన్ ఇచ్చింది ఏంటంటే, మేము ఏ సలహా చెప్పాలన్నా, ఏ కామెంట్ చెప్పాలన్నా, అంటే సలహా అయితే చెప్పగలుగుతామమ్మా, మాకు ఇది కావాలి మాకు చెప్పండి అని, కామెంట్స్ అయితే పెట్టలేము, అంత పెద్దవాళ్ళకి మేమేం పెడతాము అని చెప్పేసి అలా అడగటం జరిగింది. మరి ఏం కావాలమ్మా అంటే, ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ రాసేసేయండి, మేమందరం కావాల్సిన అన్ని టాపిక్స్ తీసుకెళ్తాము, ఫోను 1-4 సార్లు ట్రాక్ చేసుకొని రాసుకొని తీసుకొని ఇబ్బందిగా ఉంది అని చెప్పంటే, గ్రామర్ బుక్స్ రాస్తా నేను మధ్యలో ఒక వారం రోజులు ఆ వీడియో అప్లోడ్ చేయకుండా ఆపేసేసాను. పిల్లలే ఫోన్ చేశారు, మా క్లాస్మేట్స్ అందరూ ఫోన్ చేసి ఒకటే చెప్పారు, మాధవి ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్లో పెట్టే కన్నా చక్కగా దాన్ని మీరు రాసి పెడితే బుక్స్ తీసుకెళ్ళి మా దగ్గర ఉంచుకోవడం బెటర్, పిల్లలకు కానీ మాకు కానీ ఉపయోగపడుతుంది అని. ఆ ఉద్దేశంతో గ్రామర్ పార్ట్ని ఆపటం జరిగింది. మళ్ళీ నేను 2 రోజుల నుంచి మీకు వీడియోస్ పెడుతున్నా. ఎండాకాలం అయినా సరే పిల్లలు కొంతమంది నా దగ్గరికి చదువుకోవడానికి వస్తారు. స్కూళ్ళల్లో చదివి ఉంటారు, ఏ పుస్తకాల్లో ఉన్నాయన్నీ చదువుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి మంచి విషయాలు ఆ స్కూళ్ళల్లో నేర్పే అవకాశం లేదు, ఎవరూ చెప్పరు, కనీసం తల్లిదండ్రులకు కూడా ఇలాంటి విషయాలు తెలియవు అనమాట. అందుకని చెప్పేసి మొట్టమొదటి రోజు నా దగ్గరికి పిల్లలు వచ్చిండ్రో చదువుకోవడానికి, ఒక పాప బర్త్డే అయితే ఆ అమ్మాయి బర్త్డే పార్టీ పెట్టాను. దానిలో 2వ రోజు పిల్లలకి ఎవరికి సరస్వతీదేవి శ్లోకం స్కూల్లో నేర్పలేదు అంటే అది చేసి పెట్టాను. నిన్నందరికీ ఫ్రీగా ఆడుకోమని రెస్ట్ ఇచ్చేసాను. ఈరోజు మళ్ళీ వీళ్ళకి చెప్తుంది ఏంటంటే, ఉదయాన్నే నిద్ర లేచిన దగ్గర నుంచి స్నానం చేసి మనము స్కూల్కి కానీ ట్యూషన్కి కానీ బయటికి రెడీ అయ్యి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి ఏమి చదవాలి, ఏ శ్లోకాన్ని చదవాలి, ఎలా చదవాలనేది వీడియో చేసి పెట్టడానికి ఇప్పుడు నా పిల్లలు నేను సిద్ధంగా ఉన్నాం. ఉదయాన్నే నిద్ర లేవగానే మంచం మేంచి దిక్కుండానే మనం కాళ్ళు కూడా కింద పెట్టకుండా నిద్ర మేల్కొన్న తర్వాత అరిచేతులతో మన మొహాన్ని తుడుచుకొని 2 అరిచేతులు దగ్గరికి పెట్టుకొని ఆ చేతులను చూసుకుంటూ మనం చెప్పాల్సినటువంటి శ్లోకం ఇప్పుడు నా పిల్లలు చెప్తారు, వినండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఆ శ్లోకం చెప్పటం అయిపోయిన తర్వాత అరిచేతులు 2 కూడా కళ్ళకు అద్దుకొని, ఇంకా మనం మంచం మేంచి లేచి కిందకు రాకుండానే మంచం మీదే ఉండి, చెప్పండి 3 టైమ్స్, మంచం మీదే ఉండి 3 సార్లు పైకి లేచి మంచం మీద కూర్చొని కాళ్ళు కింద పెట్టబోయే ముందు శ్రీహరి 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 అని 3 సార్లు పలికి అప్పుడు మనము మంచం మీద కూర్చొని కాళ్ళు కింద పెడతాం. భూమి మీదకి కాళ్ళు అట్లా పెడతాం, మంచం మీద కూర్చునే ఉండి పెడతాం. ఇందాక కూర్చుని చదివిన శ్లోకం కాదు, అది పడుకునుండే మనం అరిచేతులు చూసుకుంటా చదువుకొని అరిచేతులకు దండం పెట్టుకొని శ్రీహరి నామాన్ని పలికిన తర్వాత లేచి మంచం మీదే కూర్చుంటాం. పడుకునే స్థితిలో నుంచి కూర్చునే స్థితిలోకి వస్తాం. అప్పుడు కింద భూదేవిని తాకుతూ ఒక శ్లోకాన్ని చెప్పుకుంటాం. అది ఇప్పుడు నేను మా పిల్లలకి చెప్తాను, వాళ్ళు అంటారు చూడండి. సముద్ర వసతే లక్ష్మి, గౌరీ గర్భ సంభూతే, విష్ణు పత్ని ప్రసన్నాక్షి. సరిగ్గా నుంచోట్ల, సరిగ్గా చెప్పట్ల. ఎక్కిలిగా చేసేటట్టయితే దానిలో ఎందుకు ఇంకా మనకి అందరు చూసి గొప్పగా చక్కగా పిల్లలు ఎండాకాలం అయినా ఇవన్నీ నేర్చుకుని చదువుకుంటున్నారని చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి మనకవి. పాపం కూడా మనకది, దేవుడి ఎలా పడితే అలా చదువుకుంటే పాపం కూడా.
సముద్ర వసతే లక్ష్మి సముద్రవసతే లక్ష్మి గౌరీ గర్భ సంభూతే గౌరీ సంపత్సంభూతే విష్ణు పత్ని నమోస్తుతే. విష్ణుపతి నమోస్తుతే. దానిలోకి ఎనబడేటట్టు చెప్పాలి. సముద్ర వసతే లక్ష్మి సముద్రవసతే లక్ష్మి గౌరీ గర్భ సంభూతే గౌరీ సంపత్సంభూతే విష్ణు పత్ని నమోస్తుతే. విష్ణుపతే నమోస్తుతే. క్షమయా ధరిత్రి సమయా ధరిత్రి క్షమయా ధరిత్రి సమయా ధరిత్రి క్షమయా ధరిత్రి. సమయా ధరిత్రి. అయిపోయినాక ఆ శ్లోకం చదవడం అయిపోయినాక మంచం మీద నుంచి లేచి వచ్చేసి చక్కగా పళ్ళు తోముకొని స్నానం చేయడానికి రెడీ అయ్యే టైంలో స్నానానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి చదవాల్సిన శ్లోకం గంగే చే యమునే చైవ గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ జలేస్మిన్ సన్నిధిం కురు. సన్నిధిం కురు. గంగే చే యమునే చైవ గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ జలేస్మిన్ సన్నిధిం కురు. సన్నిధిం కురు. దీంతో మనము స్నానం చేసే వరకు కూడా రెడీ అయ్యే వరకు స్కూల్కి కానీ కాలేజీకి కానీ బయటికి వెళ్ళటానికి రెడీ అయ్యే వరకు చెప్పుకోవాల్సినటువంటి శ్లోకాలు పూర్తయిపోయినవి. ఇలా రోజు కూడా పిల్లలందరికీ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ప్రాధాన్యత గురించి చెప్తూ శ్లోకాలు అయితే చెప్పించడం జరుగుతుంది. దాన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నాకు అసలు నేను తప్పుగా అనుకోనమ్మా, కాకపోతే భయపడుతున్నారు. భయమేం కాదు, వాళ్ళకి చాలా ఇష్టం నేనంటే. పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అందరూ అడుగుతున్నారు. దానిలో కామెంట్ పెట్టే అంత ఇదేం లేదమ్మా, బాగుంది అని నోటితో చెప్తే బాగా ఇష్టమో అందుకని ఫోన్ చేస్తున్నామని. కావాలంటే మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడి చూడండి, తెలుస్తుంది మీకు కూడా అదేంటో. ఇంగ్లీష్ గ్రామర్ అయితే మాత్రం పిల్లలు పుస్తకాలు రాయమన్నారమ్మా, రోజు ఆ మెటీరియల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ప్రస్తుతం అయితే మాత్రం నా దగ్గరికి వచ్చే పిల్లలందరికీ ఎండాకాలం భగవద్గీత కానీ తర్వాత మేధో దక్షిణామూర్తి స్వామి శ్లోకాలు కానీ ఇలాంటివన్నీ మంచి నేర్పిద్దామనేటువంటి ఒక ఉద్దేశంతో అందరికీ అవి నేర్పించి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. బాయ్, ఆల్ ఆఫ్ యూ.